ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఈ యొక్క జూన్ నెలలో 15వ తేదీ ఆదివారం తులారాశి వారికి ఒక వ్యక్తి వల్ల ప్రమాదం ఉందండి, జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ జూన్ 15వ తేదీ ఆదివారం తులారాశిలో జన్మించిన జాతకులకు ఏ వ్యక్తి వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంది, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అదేవిధంగా గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, మీకు అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయా లేదంటే ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాయా, అసలు మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. రాక్షసులకు గురువైనటువంటి శుక్రాచార్యులు నవగ్రహాల్లో అతి కీలకమైన గ్రహం. నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు భౌతిక సుఖాలకు కూడా కారకుడు. ఇతని వల్ల సంపద కీర్తి పెరుగుతాయి. ఈ నెల 13వ తేదీన భరణి నక్షత్రంలోనికి ప్రవేశించడం జరిగిందనమాట. అయితే దీనివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు అందబోతూ ఉన్నాయండి తులారాశి వారు. అయితే ఇక ఇదే సమయంలో మీరు ఒక ప్రమాదం నుంచి కూడా తప్పించుకుంటే చాలు, మీకు దేనికి లోటు లేకుండా హ్యాపీయెస్ట్ లైఫ్ని జీవిస్తారండి. మరి ముందుగా మనం తులారాశి వారు పొందుకోబోతున్న అదృష్టాన్ని గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మీకు పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుందాం, సరేనండి. ఇక ఇందులో భాగంగా అనంతమైన సంపద ఈ తులారాశి వారి చేతిలోకి రాబోతుంది. వ్యాపారస్తులకు గతంలో వచ్చిన ప్రాఫిట్స్ కంటే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్సే ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థికంగా సంపాదించడానికి వనరులు అందుబాటులోకి వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది బంకలా పట్టుకుంటుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతో పాటు పదోన్నతి ఉంటుంది. జీవితంలో సంపద పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారిలో ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటారో వారికి పెళ్లి సంబంధం, చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత ఇంటిని కొనాలనే ఆ కోరిక నెరవేరుతుంది. అంటే మీకు ఇప్పటివరకు ఇల్లు లేని వారు ఒక సొంత ఇంటి కొనాలని, ఒక సొంత ఇంట్లో జీవించాలని ఎటువంటి కోరికలు ఉంటే అవి నెరవేరుతాయండి. అంతేకాకుండా వాహనాన్ని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారు. జీవితంలో సంతోషం పెరుగుతుంది. అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని పనులు కూడా సంపూర్ణంగా పూర్తి చేసి మంచి పేరును తెచ్చుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తమ కెరీర్ పరంగా గొప్ప స్థాయికి చేరుకునే సమయం ఉందండి. కుటుంబ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. అంటే కుటుంబ సంబంధాల్లో మీకు అందరికీ కూడా ఒకరిపైన ఒకరి ప్రేమానురాగాలు చక్కగా పెరుగుతాయండి. మంచి రిలేషన్ అనేది బిల్డప్ అవుతుంది కుటుంబ సభ్యుల మధ్య. అదనంగా ఆదాయం సంపాదించడానికి ఆదాయ మార్గాలు దొరుకుతాయి. వ్యాపారస్తులకు ఊహించని రీతిలో సంపద వస్తుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయండి, చక్కగా పెరుగుతాయండి. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి ఉంటుంది. అన్ని పనుల్లోనూ ఈ రాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. కొత్తగా కారుతో పాటు ఇంటిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి తులారాశి వారు. ఇక కొత్త ప్రాజెక్టులు ఈ సమయంలో ఎప్పటి నుంచో ఉన్న సొంత ఇంటి కల సభలు నెరవేర్చుకోవడంతో పాటుగా కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల భారీ మొత్తంలో లాభాలను ఆర్జించడంతో పాటు కొత్త ప్రాజెక్టులో కూడా పెట్టుబడి పెడతారు ఈ యొక్క తులారాశి వారు. అయితే ఈ యొక్క పెట్టుబడి వల్ల రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక అందరూ సంతోషంగా జీవిస్తారు. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. డబ్బుకు సంబంధించి ఇబ్బంది లేకుండా
జీవితం గడుస్తుంది. ఈ రాశి వారు దుబాయ్ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇక ఈ తులరాశి వారికి డబ్బుకు సంబంధించిన సమస్యలు వెంటాడుతూ ఉన్నట్లయితే కనుక వారికి ఈ సమయంలో వాటి నుంచి రిలీఫ్‌ని పొందుతారండి. అయితే ఈ సమయంలో అవన్నీ తొలగిపోవడంతో పాటు అంతా లాభదాయకంగా ఉంటుంది. పాత సమస్యల నుంచి కూడా బయటపడతారు. వాటికి పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలోపేతమవుతాయి ఈ తులరాశి వారికి. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, ఏవైనా టూర్‌లకు వెళ్ళడం, పిక్నిక్స్‌కి వెళ్ళడం, ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్‌ని. ఈ తులారాశి వారి దీర్ఘకాలిక ప్రణాళికలు అమలుకు ఇది మంచి సమయం. ఈ రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారి వర్తక వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వృత్తి జీవితంలో వీరికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ప్రశంసలు, బోనస్లు, ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులు చదువులో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగాలు పొందే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయండి. పెట్టుబడులలో ప్రణాళికలు గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ తులరాశి వారు ఏ పని చేసినా ప్రయోజనకరంగా సాగుతుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు తులరాశి తల్లిదండ్రులు. ఇక ప్రేమ సంబంధాల్లో విజయాలు సాధిస్తారు. మీ యొక్క వైవాహిక జీవితంలో విజయాలు వస్తాయండి. ఇక జీవిత భాగస్వామితో నాణ్యమైన క్వాలిటీ టైంను గడుపుతారు. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వర్క్ చేసే వారికి బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు మంచి ప్రాఫిట్స్ను అందిస్తాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. గతంలో కంటే ఇప్పుడు తల్లిదండ్రులతో చాలా బాగుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. కొత్తగా వాహన యోగం ఉంటుంది. దాంపత్య జీవితంలో సంతోషం వెలువరిస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. అన్నీ సానుకూలంగా జరుగుతాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. తులరాశి అపారమైన సంపాదన ఈ యొక్క తులరాశి వారికి అపారమైన సంపాదన పొందుతారు. పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఈ తులరాశి ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. తల్లిదండ్రులకు పిల్లల వల్ల మంచి యోగం కలుగుతుంది. ఆధ్యాత్మికకరమైనటువంటి వాతావరణంపై ఆసక్తి, ఇంట్రెస్ట్ కలుగుతుంది. కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా హ్యాపీ లైఫ్ని చక్కగా లీడ్ చేస్తారండి. తులరాశి వారికి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మీకు అందరికంటే కూడా బాధ్యతలు పెరుగుతాయండి కుటుంబంలో. ఇక పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగం సంపాదిస్తారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు తులరాశి వారు. సో చూశారు కదా తులరాశి వారు జూన్ 15వ తేదీ ఆదివారం మీకు ఎటువంటి లాభాలు మీ జీవితంలో కలగబోతున్నాయో చూశారు కదా. ఏ విధంగా అదృష్టం తోడుగా ఉంటుందో చూశారు కదా. అయితే ఇదే సమయంలో మీకు ఒక వ్యక్తి వల్ల ప్రమాదం పొంచి ఉంది. అతను ఎవరూ కాదు, మీ యొక్క ప్రాణ స్నేహితుడు. అవునండి, అతనికి ఉన్నటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో గ్రహాలు అతనికి అనుకూలంగా లేవండి. గ్రహాలు అతనిపైన చెడు ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ఆ ప్రభావం మీ పైన కూడా పడబోతుంది. అతనికి ప్రాణహాని ఉండబోతుంది. దానివల్ల మీకు కూడా ప్రాణాపాయం కలగబోతుంది. కాబట్టి తులారాశివారు గుర్తుపెట్టుకోండి, జూన్ 15వ తేదీ రోజు మాత్రం ఆ యొక్క మీ ఫ్రెండ్ వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అతనికి ఆ రోజు మాత్రం కాస్త దూరంగా ఉంటే ప్రమాదం నుంచి మీరు బయటపడినట్లే. ఆ వ్యక్తిని కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడకుండా బయటపడే విధంగా చూడాలంటే అతన్ని ఇంటి నుంచి బయట కదలనివ్వకండి. ఎందుకంటే వాహన గండం పొంచి ఉంది కాబట్టి అతన్ని ఏ వెహికల్లో వెళ్ళనీయకుండా ఎదుటివారు డ్రైవ్ చేసినా ఇతను డ్రైవ్ చేసినా సరే అండి, మీ ప్రాణ స్నేహితుడు ఎవరు డ్రైవ్ చేసినా సరే అతని ఇంటి నుంచి బయటకు వెళ్ళకుంటే ఆ ప్రమాదం నుంచి అతను తప్పించుకుని ఉండదు. గుర్తుపెట్టుకోండి తులరాశివారు. సో చూసారు కదా తులరాశి వారు జూన్ 15వ తేదీ ఆదివారం తులరాశి వారికి ఏ వ్యక్తి వల్ల ప్రమాదం పొంచి ఉందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.